యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ఎపిసోడ్ సహకారులను అనుదినము పంపమని అడుగుచున్నాము. ప్రేమ సాక్షి ఛానల్ సెల్ఫ్ సపోర్ట్ అవటానికి మాకు కృపనిమ్మని అడుగుచున్నాము. 10 ఛానల్స్లో విత్తబడుచున్న వాక్యం ఫలించి మీ రాజ్యము విస్తరించినట్లు చేయమని అడుగుతున్నాము. యేసు ప్రభువు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 33వ వచనం 38వ వచనం మీ ఎదుట ఉంచుకొనండి. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన బేతనియ గ్రామములో ప్రవేశించెను. అంతటా వారు ఎవరు వారు? అంతటా వారు ఆయన శిష్యులు, ఆయన వెనుకాల 70 మంది మనుషులు. 10వ అధ్యాయం 1వ వచనంలో 70 మంది ఇతరులు యేసుతో పాటుగా పరిచర్య చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. 70 మంది మనుషులు, 12 మంది శిష్యులు, వీరు అందరూ కలిసి సువార్త పరిచర్యలో గ్రామాల వెంబడి వెళుతున్నారు. వారు ఒక ఇంట ప్రవేశించిరి, ఒక గ్రామములో ప్రవేశించిరి. యేసు ఒక ఇంట ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. యేసు గ్రామములో ప్రవేశించాడు. ఆయన వెనుక విస్తారమైన బృందం ఉన్నది. హూ విల్ ఇన్వైట్? ఎవరు ఆయనను ఆహ్వానిస్తారు? ఒక స్త్రీ ఆయనను ఆహ్వానించింది. ఆ గ్రామము పేరు బేతనియ, ఆమె పేరు మార్త అనేటువంటి ఒక స్త్రీ గానుగా వ్యాపారం చేస్తుండేది. బేతనియ గ్రామంలో మార్త, మరియా, లాజరు అను 3 సోదరీలు నివాసం ఉంటున్నటువంటి గృహం ఉన్నది. యేసు బేతనియ గ్రామంలో ఆ కుటుంబాన్ని బహుగా ప్రేమించి ఆ ఇంటికి వెళుతుండేవారు. మార్త సహోదరి పెద్దదై ఉండొచ్చు. మార్త, మరియా ఇరువురు కూడా సహోదరీలు. ఈ సహోదరీలు యేసును తమ ఇంట చేర్చుకున్నారు. సహోదరుడు లాజరు మౌనంగా ఆయన పాదాల దగ్గర ఉంటూ ఉండేవాడు. ఈ మార్త యేసును చేర్చుకున్నది అంటే ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్. పైన వచనాలు మనం చూస్తున్నప్పుడు గాయపడిన ఒక సమరయుడిని చేర్చుకోవటానికి యాజకుడు ఒప్పుకోలేదు, లేవీయుడు ఒప్పుకోలేదు. కానీ యేసుతో పాటు 82 బృందం మార్తను ఒక స్త్రీ తన ఇంట చేర్చుకున్నది. అండర్లైన్ చేసుకోండి. ఆర్ యు రెడీ టు ఓపెన్ యువర్ హౌస్ టు జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్? బైబిల్ గ్రంథంలో తమ గృహమును దేవుని బిడ్డలకు
ఇచ్చినటువంటి ఇండ్లన్నీ ఆశీర్వదించబడ్డాయి. అబ్రహాము ఆదికాండము 18వ అధ్యాయంలో తన గుడారమున మధ్యాహ్నము వేళ కూర్చుని ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారు. ప్రభువును అబ్రహాము ఇంటికి తెచ్చుకొని ఆతిథ్యం ఇచ్చి చేర్చుకున్నాడు. లోతు దేవదూతలను చేర్చుకున్నాడు. మరణము నుండి తప్పించబడ్డాడు లోతు. అలాగే అబ్రహాము సంతానమును వాగ్దానముగా పొందాడు. మృతతుల్యమైన తన దేహము నుండి అబ్రహాము గొప్ప సంతానమును వాగ్దానంగా పొంది ఉన్నాడు. అటువలనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు షూనేమీయురాలు సంతానము లేనటువంటిదిగా ఉన్నది. ఎలీషాను చేర్చుకున్నది. ఆమె ఇంట దేవుడు ఆమెకు సంతానమును అనుగ్రహించాడు. కనుక మరణమును దూరము చేశాడు. ఒక న్యూ లైఫ్ వారి జీవితాల్లో ఎంటర్ చేశాడు. కాబట్టి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మార్త వెరీ జనరస్ ఉమెన్, చక్కటి దాతృత్వము కలిగిన తల్లిగా కనిపిస్తోంది, స్త్రీగా కనిపిస్తోంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యము మార్త ధారాళముగా దాతృత్వము కలిగినటువంటి తల్లిగా మనకు అర్థమవుతోంది. ఇవాళ మన గృహాలు ఎలా ఉంటున్నాయి? మనము మన యొక్క గృహాలలో ఆతిథ్యము ఇచ్చువారముగా ఉంటున్నామా? ఖర్చునకు వెనకాడక ప్రభువు పేరిట వచ్చువారిని చేర్చుకునే దిక్కుగా మన గృహాలు ఉంటున్నాయా? మా ఇల్లు ప్రభువు పేరట వచ్చిన వారిని చేర్చుకున్నట్టులో మా తల్లిదండ్రులు ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవాళ్ళు. ఎల్లవేళలా. అందుకే మా తల్లిదండ్రులు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు మాకు ఎంతో మంచి విశేషాలు నేర్పారు. మా ఇంటికి ఎవరైనా ఒక దైవజనుడు వస్తే భోజనము చేసి వెళ్ళాలి. మా తండ్రి గారు ఇప్పటికీ నా కొరకు ఇంటికి వచ్చే దైవజనులకు కూడా ఆహారాన్ని సిద్ధం చేయిస్తాడు. ఒకవేళ సిద్ధం చేయడానికి పనివారు కనుక లేకపోతే హోటల్ నుంచి రుచికరమైన ఖరీదైన భోజనాన్ని తప్పక తెప్పించి వారికి తృప్తికరంగా భోజనం పెట్టిన తర్వాత కానుకిచ్చి పంపిస్తాడు. ఇట్ రియల్లీ ఛాలెంజెస్ మీ. అది నిజంగా నన్ను సవాలు చేసిన అంశం నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను. నేను కూడా నా దగ్గరకు వచ్చిన సేవకులను నేను ఆదరించి పంపించడం నేర్చుకున్నాను. సోదరుడా, సోదరి, ఇట్ బికేమ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ టు మీ. నాకు చాలామంది స్నేహితులను, చాలామంది మంచి వ్యక్తుల పరిచయాలను నా తండ్రి నాకు నేర్పిన అలవాటు నాకు ఇచ్చింది. కనుక దేవుని పిల్లలు తమకు ఉన్నదానిని ఇతరులతో షేర్ చేసుకోవటానికి ఎల్లవేళలో సిద్ధంగా ఉండాలి. మార్తా, మరియా, లాజరు హార్ట్ఫుల్గా హృదయపూర్వక ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. యేసుప్రభు వచ్చినప్పుడు గొడుక్కునేవాళ్ళు కాదు, సనుక్కునేవాళ్ళు కాదు. మరియా యేసు పాదాల దగ్గర శ్రద్ధగా కూర్చొని బోధ ఏంటంటే మార్త వంటగదిలో కూర్చొని అనేక పదార్థాలు ఆయన కోసం చేసి పెడుతుండేది. ఎంత గొప్ప ఆతిథ్య గృహం అది! 82 మందిని ఎవరైనా చేర్చుకుంటారా చెప్పండి? ఎవరైనా చేర్చుకుంటారా? ఒక బృందము, ఒక ప్రార్థనా బృందాన్ని ఆహారం ఇచ్చి పోషించడం అంటే ఎటువంటి కష్టపరితం, శ్రమ, ఖర్చు. కానీ వాళ్ళు చేర్చుకున్నారు. మరియా అనే సహోదరి యేసు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటాను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేట తొందరపడి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరులను విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. ఇక్కడ మార్త, మరియల ఇద్దరి జీవితాల్లోనూ యేసుక్రీస్తు ప్రభువారు విచ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ టు చూస్, దేని ద్వారా ఆయన సంతోషిస్తాడు,
దేని వలన ఆయన సంతోషిస్తున్నాడు అనగా ఆయన పాదముల చెంత కూర్చొని దేవుని విషయములను నేర్చుకొనుటకు, పరలోక సంబంధమైన విషయములను గ్రహించుటకు ఆసక్తి కనపరుచుట ఆయనకు ఆనందదాయకం. మార్త విస్తారమైన పనుల చేత అంటే ఈ పనులు లేకపోతే జరుగుతుందా ఇల్లు? చెప్పండి. మధ్యాహ్నం 12 అయితే భోజనం చేయాలి కదా, సాయంకాలం భోజనం చేయాలి కదా, ఉదయాన్నే టిఫిన్ చేయాలి కదా. కాబట్టి అదే లైఫా? ఆలోచించండి. మార్త చేస్తున్న పనులు మీనింగ్ఫుల్, బట్ ప్రయారిటీలో సెకండరీ. వాట్ ఈజ్ ప్రయరైజ్డ్ and what is important? Spiritual life is important and the presence of God is important rather than your food preparation. ఇది మనకు తెలియాలి. What is important and prioritized? Your spiritual life is important and priority rather than your physical works. ఆత్మ సంబంధమైన విశేషాల పట్ల ప్రాధాన్యత ఎన్నడూ తగ్గ వీలు లేదు. భౌతిక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలను డోమినేట్ చేయటానికి దేవుడు అంగీకరించడు. మార్త చేస్తున్నవి అవసరమైనవని జస్టిఫై చేసుకున్నా కూడా దానికంటే ప్రధానం యేసు ఆ ఇంట ఉన్నాడు, యేసుని విడిచి వంటగదిలో ఉంటుంది, యేసుని విడిచి పనుల్లో ఉంటుంది. యేసుని విడిచి పనులు హత్తుకొనటం యేసు కొరకైనా అది యేసుకు ముఖ్యం కాదు. యేసు ఆ భోజన పదార్థాల కోసం ఆ ఇల్లు దర్శించలా. వాళ్ళతో సహవాసం కొరకు, వారితో నివాసం కొరకు, వారితో ఆనందించడానికి, వారికి పరలోకాన్ని గురించి చెప్పడానికి ఆయన వచ్చాడు. ఆ పర్పస్ వదిలేసుకొని వేరేది చేస్తుంటే ఆయన మాట్లాడుతున్నాడు. మార్తా మార్తా, నీవనేక పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మార్త tried to please Jesus by cooking. Mary pleased Jesus by her hearing, by her listening, by enjoying the presence of Lord Jesus Christ. మార్త తన యొక్క భౌతిక విషయాల చేత ఆయన సంతోషపరచాలనుకున్నది, కానీ మరి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనను సంతోషపెట్టింది. ఆమె ఉత్తమమైనది, అవసరమైన దానిని ఆమె కలిగి ఉన్నది. నీకు కూడా అవసరమైనది ఒక్కటే, యూ నీడ్ సాల్వేషన్. నువ్వేం తిన్నావు, ఏం పెట్టావు, ఏం చేశావు, దట్ ఈస్ సెకండరీ. That's not at all important before the experience of salvation. రక్షణానుభవం ముందు ఇవన్నీ ముఖ్యం కాదు. దేవుడు భోజనమును పానమును ప్రాముఖ్యముగా ఎన్నడూ ఎంచడు, అది సెకండరీ. కనుక వారి యొక్క రక్షణకు ప్రభు ఇచ్చిన ప్రాధాన్యతయే ప్రధానమైనటువంటిది. ఈ వచనాలలో మనం ఈ విషయాలను మనం నేర్చుకుందాము. యేసును చేర్చుకుని యేసును వినకపోవటం, అక్కడ ఆమె ఇంకనూ నేర్చుకొనవలసినది ఉన్నదని మార్త విషయమును మనకు అర్థమవుతుంది. ఇదే మార్త మరియలు తమ సహోదరుడు లాజరు చనిపోయాడని యేసుకు సమాచారము ఆలస్యమైనందున తన సోదరుడు చనిపోయాడని భావించి యేసు బేతనీకి వచ్చినప్పుడు మార్త పరిగెత్తుకొచ్చింది, మరియ ముందు రాలేదు కదా. తర్వాత మార్త తన యొక్క యాటిట్యూడ్లో మార్పు తెచ్చుకున్నట్లుగా మనకు ఈ మాటల తర్వాత అర్థం అవుతుంది. సోదరుడా సోదరి, యేసు ప్రేమించిన కుటుంబం అది. యేసు ప్రేమించిన కుటుంబం, యేసును ప్రేమించిన కుటుంబం, యేసు ప్రేమించిన లాజరు, యేసు ప్రేమించిన సోదరీలు వాళ్ళు. ప్రభు వారి నుండి కోరుతున్నది ఏమిటంటే, వారు ప్రభువును చేర్చుకోవటం భౌతిక గృహాలు ముఖ్యం కాదు, కానీ వారు తమ అంతరంగ గృహాలలో దేవుని చేర్చుకునుట ప్రాధాన్యమని వారికి నేర్పించాడు.
కనుక ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 11వ అధ్యాయమునకు వెళదాం. 10వ అధ్యాయం మనం ముగించుకున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం నేను కొంచెం వేగంగానే మీ ముందుకు తీసుకొచ్చాను. 11వ తారీఖు ప్రారంభించాము, ఇవాళ 16వ తారీఖు. 6 రోజుల్లో మనం 10వ అధ్యాయం ముగించాము. నేను కొంచెం ఇన్ డీటెయిల్ వెళ్తే ఇంకొక 5-6 రోజులు పట్టేది. కొంచెం వేగంగా కూడా వెళ్ళాలనుంది, దయచేసి ప్రార్థించండి. 11వ అధ్యాయము మనకు మొట్టమొదటి 4 వచనాలలోనూ ప్రభువు ప్రార్థన నేర్పినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన అంటే ఏమిటి? క్రొత్తగా చాలామంది పరిచయం అవుతున్న వారు కానీ, క్రొత్తగా మందిరాలకు వస్తున్న వాళ్ళు, యేసుని తెలుసుకోవాలనుకునే వాళ్ళు అడుగుతారు, ఏమండి ఎలా ప్రార్థన చేయాలి? మాకు ప్రార్థన చేయటం రాదు కదా. ప్రభువుకి ఏమని చెప్పుకోవాలండి? కళ్ళు మూసుకోవాలా? ఎప్పుడు కళ్ళు తెరవాలా? ప్రార్థన చివర ఆమేన్ అనాలా? మొదట ఏమని పిలవాలా? ఇవన్నీ అడుగుతూ ఉంటారు. శిష్యులు కూడా యేసు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు కదా, ఇది చూచి, అయ్యా నువ్వేమని ప్రార్థన చేస్తావు? మాకు కూడా ఆ ప్రార్థన నేర్పించు. We also wanted to do the prayer to the Lord God Yahweh. నీ తండ్రి అయిన యెహోవా దేవునికి మేము ప్రార్థన చేయాలి, నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు కదా, మాకు కూడా ప్రార్థన నేర్పించు అని అడుగుతున్నారు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పుమని ఆయనను అడిగెను. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడట. మన సంఘాల్లో సేవకులు ప్రార్థన నేర్పుతున్నారా? ప్రార్థన అసలు వాడు చేస్తేగా మొదట, తర్వాత నేర్పటానికి. ప్రార్థన నేర్పాలి అంటే ప్రార్థన అనుభవాన కావాలి కదా. యేసు ప్రార్థించాడు. నేను అడుగుతాను, అసలు యేసు ఏం ప్రార్థించుంటాడు? యేసు ఏమని ప్రార్థించుంటాడు? యేసుకి ఏం కావాలని? ఆయనే అన్ని వద్దనుకున్నప్పుడు యేసు నిశ్చయంగా తన కొరకు ప్రార్థించుకొని ఉండడు. ఖచ్చితంగా ఆయన శిష్యుల కొరకు, ప్రజల కొరకు, నశిస్తున్న లోకం కొరకు ప్రార్థించాడు. అందుకనే తాను ప్రార్థించిన ప్రార్థన వాళ్ళు గ్రహించడానికి వారికి ఒక మోడల్ ప్రేయర్ నేర్పించాడు. యెరూషలేము దేశంలో ఈ పరలోకపు ప్రార్థన నేర్పించిన స్థలమున ప్రపంచ భాషలలో సుమారు ఒక 70 భాషల్లో ఈ పరలోకపు ప్రార్థన బోర్డ్స్ ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని ఉంచారు. తెలుగు భాషలో కూడా ఈ పరలోకపు ప్రార్థన ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఉంచబడింది. ప్రభువు శిష్యులకు ప్రార్థన నేర్పిన స్థలం, ఆ స్థలానికి నేను వెళ్ళాను. అక్కడ మేము ప్రార్థన చేశాం. ఏమని ప్రార్థన నేర్పాడు ప్రభు? ప్రార్థన మాకు నేర్పన్నప్పుడు యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా. యోహాను శిష్యులకు ప్రార్థన నేర్పాడు, యేసు శిష్యులకు ప్రార్థన నేర్పాడు. మరియ యేసుకు ప్రార్థన నేర్పింది. గుర్తించండి, ఒక బాలుడిగా ఉండగానే నీ బిడ్డ నీ ఒడిలో ఉండగానే అక్షరాభ్యాసం చేయక మునిపే ప్రార్థించడం నేర్పించాలి. నీ బిడ్డ ప్రార్థనతో ఎదగాలి, వాక్యమును పాలతో ఎదగాలి, ప్రార్థనను ఆహారంతో ఎదగాలి. ఎప్పుడు అలా ఎదుగుతాడో ప్రయోజకుడు అవుతాడు. ఎవరి మోకాళ్ళైతే యేసయ్య ఎదుట వంగిపోతాయో వారి తలలు సమాజంలో లేస్తాయి పైకి. తలలు పైకెత్తుకు తిరిగే జీవితాలు దేవుడట్టి వారికి ఇస్తాడు. ఇది మనం గ్రహించాలి. యేసు తన శిష్యులకు ప్రార్థన నేర్పమని వారు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, మీరు ప్రార్థన చేయునప్పుడల్లా ఇలా చెప్పండి, ఇలా పలకండి. యేసు ప్రార్థన నేర్పుతూ చెప్పిన మాట, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక.
ఇదే మనకు సువార్తలో పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. ఇక్కడ డైరెక్ట్గా తండ్రి అని సంబోధించాడు. ఒకటి, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఫాదర్, hallowed be your name, your kingdom come, hallowed be thy name. నీ నామమునకు మహిమ కలుగును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, పరిశుద్ధపరచబడును గాక. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనటువంటిది. అది ఈ లోకములో ప్రత్యేకించబడినదిగా లోకము తెలుసుకొనును గాక. నీ రాజ్యము వచ్చును గాక. ప్రభువు యొక్క రాజ్యము కొరకు ప్రార్థించమంటున్నాడు. లోకము యొక్క ఆధీనములో ఉన్నటువంటి ఈ భూ సంబంధ రాజ్యము క్రీస్తు యొక్క స్వాధీనమునకు వెళ్ళి ఆయన రాజ్యము వస్తుంది. 1000 ఏండ్లు పరిపాలన వస్తుంది. ఆ 1000 ఏండ్లు క్రీస్తు యెరూషలేమును రాజధానిగా చేసుకుని ఆయన పరిపాలించబోతున్నాడు. ఆ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు మానవుని జీవితములలో నెరవేరును గాక అనేది ఇక్కడ మిస్ అయింది. ఇక్కడ లూకాలో ఈ మాట లేదు. ఇతర సువార్తల్లో నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నలాగున భూమి మీద నెరవేరును గాక అనే పదం ఇక్కడ కనపడలా. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. God's promise to the humanity is food. దేవుడు మనుషులకు వాగ్దానము ఇచ్చినది ఆహారం. తన పిల్లలకు ఆయన ఆహారం ఇస్తాడు. అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చినటువంటి దేవుడు మనుషులకి ఎందుకు ఇవ్వడు? మనుషులు దేవుడిస్తున్న ఆహారాన్ని దాచేసుకొని దోచుకుంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళు దొరకటం లేదు. అందరి కొరకు ఇచ్చాడు ఆయన. కానీ కొందరు స్వార్థపరులు వాటిని బ్లాక్ చేసేసుకుంటున్నారు. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఇట్ షుడ్ బి యువర్ అప్పీల్. నెలకు సరిపడా, సంవత్సరానికి సరిపడా, 10 ఏళ్లకు సరిపడా కాదు ఆహారం, దినదిన ఆహారము. డే టు డే లైఫ్, డే టు డే బ్రెడ్. గివ్ us అవర్ డైలీ బ్రెడ్. ఓ లార్డ్, గివ్ us అవర్ డైలీ బ్రెడ్. గివ్ us ఈచ్ డే అవర్ డైలీ బ్రెడ్. ఈచ్ డే అవర్ డైలీ బ్రెడ్. ప్రతిదినము ఆ దినం ఆహారం ఇమ్ము అని అడిగాడు. అద్భుతం కదా? ప్రతిదినం ఆ దినపు ఆహారం ఇవ్వు. ప్రతిదినం ఆహారం ఇవ్వు కాదు, నెలకొకసారి ఇచ్చిన ప్రతిదినం తినచ్చు కాదు. ఏ దినానికి ఆ దినమే ఆ దినపు ఆహారం వరకు ఇవ్వు అంటే మన్నా 40 ఏండ్లు కురిసింది. ఏ దినానికి ఆ దినమే ఆ దినపు ఆహారమే అది. తరువాత దినం మళ్ళీ ఆ దినానికి సరిపడా ఆహారం మళ్ళీ కురిపించబడేది. కనుక లెట్ us feed by your మన్నా. మీరిచ్చేటువంటి ఆహారంతో మేము పోషించబడాలని ఆశిస్తున్నాం ప్రభు. మాకు రేపటి ఆహారం అడగట్లా, ఈరోజు ఆహారం అడుగుతున్నాము. ఏనాటికి ఆనాటికి చాలును, రేపటి సంగతి మేము అడగటం లేదు. మేము మాకు అచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మేము మా అపరాధములను క్షమించినట్లు మా అపరాధములను క్షమించమని ఉన్నదాన్ని ఇక్కడ ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నాడు లూకా, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు ఈ లూకా లేడు. ఈ లూకా సంఘ మొదటి శతాబ్ద కాలంలో ఇతడు ఇన్వెస్టిగేట్ చేసి రాశాడు సువార్త. అందుకే విస్తృతమైన సువార్త, ఎన్లార్జ్డ్ ఎడిషన్ వ్రాయగలిగాడు. అందులో ఆయన ఎంక్వైరీలో ఏమి చెప్పాడో దాన్ని రాస్తున్నప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వాడు చెప్పిన ప్రార్థన ఏమిటంటే, మేము మాకచ్చి ఉన్న ప్రతివాన్ని క్షమిస్తున్నాం కనుక మా పాపాలు క్షమించుము అని మాతో అనిపించాడు. మీరు ఇది గమనించాలి. యేసు ప్రభు ఈ పాపం చేశాడా?
ఈ మాట క్షమించు నన్ను అడగటానికి లేదు. ఇది యేసు చేసిన ప్రార్థన కాదు, యేసు నేర్పిన ప్రార్థన. యేసు నేర్పిన ప్రార్థన. కనుక మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించు అనే పదం ఇక్కడ శోధనలోనికి తేకుము అని పలకము అని అనను. శోధనలోనికి తేకండి. శోధనలోనికి దేవుడు ఎందుకు తెప్పిస్తాడు? సాతానుడు శోధనలోనికి తెచ్చేది. కనుక శోధన అనుమతి నీవిచ్చినప్పుడు మమ్మల్ని సంరక్షించుము అనే అర్థం. కనుక దేవుని అనుమతి లేనిదే సాతానుడు శోధించలేడు. శోధింప దేవుడు అనుమతినిచ్చినప్పుడు అండర్ హిస్ కంట్రోల్ లెట్స్ ద ట్రయల్స్ గాన్. మా జీవితాల్లో ఏది సంభవించినా నీ చిత్తము లేకుండా జరగకూడదు ప్రభువా. కనుక మమ్మల్ని శోధనలోనికి తేవద్దయ్యా, మమ్మల్ని సంరక్షించమని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం దగ్గర నేను వాక్య నిలుపుదల చేస్తున్నాను. ఈ ప్రార్థన మన అనుదిన జీవితాల్లో రావాలి. దేవుని రాజ్యము రావాలి, దేవుని చిత్తము జరగాలి, దేవుని యొక్క నామము మహిమ పొందాలి, దినదినాహారం కావాలి, మమ్మల్ని క్షమించిన వారు మీకు క్షమించడానికి మనసు కావాలి, మేము క్షమించబడాలి, శోధనలోనికి రాకుండా కాపాడబడాలి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. ఎపిసోడ్ సహకారులు కావాలి, అనుగ్రహించము. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.